హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ కర్రీ వండానండి. ఈ చికెన్ కర్రీ వండేటప్పుడు మా ఇంట్లో జరిగిన చిన్న స్టోరీ మీకు కూడా చెప్తాను. మా వారిని మొన్న లాస్ట్ వీక్లో చికెన్ తెమ్మంటే ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ తెమ్మన్నా అంటే ఇద్దరమే కదా అని చెప్పి మా వారు ఏం చేశారు, కేజీన్నర తెచ్చేశారు. ఆ రోజు చికెన్ బిర్యానీకి కొట్టించరామంటే కేజీన్నరకి చికెన్ బిర్యానీ ముక్కలే కొట్టించుకొచ్చేసారు. ఒక అర కేజీ దాకా బిర్యానీ వండాను, రాత్రి పొట్టే కదా అని. మిగతా చికెన్ అంతా డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. అది అలా ఉండిపోతుంది కదా అని ఈరోజు చికెన్ తీసి కొంతేమో చికెన్ కార్న్ సూప్ కాద్దామని ఈరోజు సాయంత్రానికి ఉంచి కొంచెం కర్రీ వండేసానండి. ఇవి బిర్యానీ ముక్కలండి, పెద్ద పెద్ద ముక్కలు. అలాగే కర్రీ వండేసాను. కర్రీ మటుకి చాలా బాగా కుదిరినదండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అందుకని పెందల కడ అన్నం వండుకొని తినేసాను అనమాట. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా వారు తెస్తే తక్కువ, లేకపోతే ఎక్కువ, అతివృష్టి లేదా అతావృష్టి అండి. ఇలా జరిగినది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.